లవ్ జిహాద్ భారత్కు అత్యంత ప్రమాదకరమైంది. కరోనా వైరస్ కన్నా అత్యంత భయంకరమైంది. హిందూ మతాన్ని సమూలంగా నాశనం చేసేందుకు జరుగుతోన్న అతిపెద్ద కుట్ర. లవ్ జిహాద్ ఒక సాలెగూడు లాంటిది. హిందూ మతానికి చెందిన అన్యం పుణ్యం తెలియని అమ్మాయిలు ముస్లిం యువకుల ట్రాప్లో చిక్కుకుంటున్నారు. బయటకు రాలేక, బాధలు చెప్పుకోలేక విలవిల్లాడిపోతున్నారు. సనాతన ధర్మంపై కత్తిగట్టిన ముష్కరుల చేతుల్లో బలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఓ నిండు ప్రాణాన్ని పొట్టనబెట్టుకుంది. ఇస్లాంలోకి మారాలని ప్రియుడు, అతని తల్లిదండ్రుల వేధింపులు తట్టుకోలేక తను చాలించింది ఓ హిందూ అమ్మాయి. ఇంతకీ ఆ ఘటన ఎక్కడ జరిగింది? అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? దేశంలో అత్యంత ప్రమాదకరంగా మారుతున్న లవ్ జిహాద్. వారి ప్రేమలో లవ్ లేదు, ఉన్నదంతా జిహాదే. హిందూ అమ్మాయిలే టార్గెట్గా మోసగాళ్ల చేష్టలు. మతం మారాలంటూ వేధింపులతో యువతి ఆత్మహత్య. ఒకప్పుడు చాప కింద నీరులా సాగే లవ్ జిహాద్ ఇప్పుడు బహిరంగంగానే సాగుతోంది. కాకపోతే ఎవరూ గుర్తుపట్టని విధంగా అమ్మాయిల జీవితాలు నాశనమైపోతున్నాయి. లవ్ జిహాద్ కు గురవుతున్న అమ్మాయిలు తాము మోసపోతున్న తీరుకు తమను తామే క్షమించుకోలేని విధంగా దారుణాలను ఎదుర్కోవలసి వస్తోంది. హిందూ అమ్మాయిల కోసం పనిగట్టుకుని వెతికే జిహాదీ శక్తులు అడుగడుగున పొంచి ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా కేరళలో అలాంటి ఘటనే జరిగింది. ప్రేమ పేరిట ఓ యువతిని లవ్లోకి దింపిన మోసగాడి వేధింపులకు తన ప్రాణాలు విడిచింది. ఎర్నాకుళం జిల్లాలో 23 సోనా ఎల్డోస్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు, అతని బంధువులు వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలనే ఒత్తిడి చేశారని, అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఆరోపించింది. కేరళలోని కోతమంగళానికి చెందిన సోనా ఎల్డోస్ తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కానీ తర్వాత మృతురాలు రాసిన సూసైడ్ నోటు లభించడంతో ఈ కేసును మత మార్పిడి కోసం శారీరక దాడి, మానసిక వేధింపులు అనే సెక్షన్ల ప్రకారం నమోదు చేశారు. కొత్తమంగళారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పరపూర్కు చెందిన రమీజ్, 23 సోనా ఎల్దోస్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోనా టీచర్ ట్రైనింగ్ కోర్సు చదువుతోంది. ఈ క్రమంలో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమె ముస్లిం మతంలోకి మారాలని షరతు విధించారు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఒత్తిడి చేశారు. అయినా మతం మారేందుకు ఆమె సస్సిమిరా అనడంతో ఓ గదిలో బంధించి రమీజ్, అతడి కుటుంబం, బంధువులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రమీజ్ ఎక్కడైనా చావు పో అని తిట్టి పంపించాడు. దాంతో ఆమె తన ఇంటికి చేరుకుని తాను చచ్చిపోతున్నానని అతడికి మెసేజ్ పెట్టింది. దాంతో సరే మంచిది కానీ అని అతడు సమాధానమిచ్చాడు. ఆ తర్వాత ఆమె ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి గదిలో లభ్యమైన సూసైడ్ లెటర్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి వాట్సాప్ చాట్ను పరిశీలించగా ఆమె చనిపోతున్నారని మెసేజ్ చేయడం, అతడు ఓకే కానీ అని సమాధానమివ్వడం కనిపించాయి. సోనా ఎల్డోస్ రూంలో లభ్యమైన సూసైడ్ నోట్లో ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ విధంగా మోసపోయి బతకడం తన వల్ల అవడం లేదు. ఇమ్మొరల్ ట్రాఫిక్ లో నిందితుడైన రమీజ్ని క్షమించాను, అయినా కానీ మళ్లీ నా మీద ప్రేమ లేదని నిరూపిస్తూనే ఉన్నాడు. అన్నీ మర్చిపోయి తనతో పాటు వెళ్లిన నన్ను మతం మార్చుకోమంటూ బలవంతం చేశాడు. రిజిస్టర్ పెళ్లి చేసుకుందామని మోసగించి వాళ్ల ఇంటికి తీసుకువెళ్లి మతం మార్చుకుంటేనే పెళ్లి చేసుకుంటానంటూ తన కుటుంబ సభ్యులతో బలవంతం చేయించాడు. అందరూ కలిసి నాపై దాడి చేశారు. రమీజ్ చేసిన తప్పులు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకు తెలిసినా కానీ ఏమాత్రం స్పందించలేదు. సరికదా, వాళ్లు తనతో పాటు చేరి నాపై దాడికి పాల్పడ్డారు. నేను చనిపోతానని చెప్పినా తను చనిపోమంటూ అనుమతి ఇచ్చాడు. ఇన్ని బాధల మధ్య ఇంట్లో ఓ భారంగా ఉండాలని అనిపించడం లేదు. నాన్న చావు నుంచి ఇంకా తేరుకొని నన్ను వాళ్ళు చేసిన చేష్టలు చాలా బాధించాయి. మనసారా ప్రేమించిన నన్ను మతం పేరుతో వంచాడు. నేను నాన్న దగ్గరికే వెళుతున్నా, అమ్మా, అన్నయ్య నన్ను క్షమించండి అంటూ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకుంది. దాంతో మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు పొరుగొల్పిన నేరం కింద రమేజ్ను అరెస్ట్ చేశారు. లభ్యమయ్యే సాక్ష్యాధారాల ఆధారంగా ఇతర నిందితులను కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు పోలీసులు చెప్పారు. వివాహం నమోదు చేసుకునే నెపంతో రమీజ్ సోనాను వాళ్ల ఇంటికి తీసుకువెళ్లాడని, అక్కడ రమీజ్, అతని కుటుంబ సభ్యులు సోనాను ఇస్లాం మతంలోకి మారితేనే వివాహం జరుగుతుందని బెదిరించినట్టు సమాచారం. తమ మతంలోకి మారమని రమీజ్ తనను బలవంతం చేశాడని సోనా తన సూసైడ్ నోట్లో పేర్కొనడంతో రమీజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రమేష్పై బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. సోనా మొదట మత మార్పిడికి ప్రేమమాయలు అంగీకరించిందని, కానీ రమేష్ అనైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందని సోనా తల్లి, వాళ్ళ ఇంటి పని మనిషి బిందు తెలిపారు. తన కుమార్తె రమేష్ను ఎంతగానో ప్రేమించిందని, అయితే మతం మారాలంటూ చాలా కాలంగా చిత్రవధకు గురిచేశారని సోనా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు తట్టుకోలేక సోనా ఎట్టి పరిస్థితుల్లోనూ మతం మారనని తేల్చి చెప్పేసిందని పని మనిషి బిందు మీడియాకు చెప్పింది. దీంతో సోనాను ఓ గదిలో బంధించారని, బాధితురాలి సోదరుని కూడా కొట్టారని బిందు తెలిపింది. ఆమెను మతం మార్చేందుకు పొన్నానికి తీసుకువెళ్లడానికి చేసిన ప్రయత్నాలను ఆమె ప్రతిఘటించిన తరువాత గత వారం ఆమెను ఓ గదిలో నిర్బంధించి కొట్టారని బాలిక తల్లి తెలిపింది. ఆమె వివాహం రిజిస్టర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ మతం మార్చడానికి సిద్ధంగా లేదని, ఆమె డిమాండ్ను వారు పట్టించుకోలేదని బాలిక తల్లి ఆవేదనతో పోలీసులకు చెప్పింది. దర్యాప్తు అధికారులు రమేష్ ఆమెపై దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అతని కుటుంబ సభ్యుల్ని సహనిందితులుగా పేర్కొనే అవకాశం ఉంది. సోనా కుటుంబం నుండి వచ్చిన ఆత్మహత్య నోటు, వాంగ్మూలాల ప్రకారం వారిద్దరి మధ్య కళాశాలలో ఉన్నప్పుడు ప్రారంభమైన ప్రేమను ఆ తర్వాత అతను దుర్వినియోగపరిచాడు. సోనా తండ్రి ఇటీవల మరణించడంతో ఆమె ఆ పేరుతో మత మార్పిడి ప్రక్రియను ఆలస్యం చేసింది. అనైతిక అక్రమ రవాణా కేసులో రమేష్ గతంలో అరెస్టైనప్పటికీ సోనా అతన్ని క్షమించిందని ఆమె సోదరుడు ఆరోపించాడు. ప్రేమ పేరుతో ఒకడు స్నేహం మాటున మరొకడు పరిచయాలు పెంచుకొని లవ్లోకి దింపి జిహాదు ముసుగులో మతం మారాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. పైకి అమాయకులాగా కనిపిస్తూ హిందూ అమ్మాయిలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.